కొద్దిమంది రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, లేకపోతే ఇంకో రకంగా. అరే ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? ఢిల్లీ రావాలంటే ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవద్దా? మరి ఢిల్లీలోకే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చెప్పండి. తీసుకున్న భూమిని లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు పనికొచ్చే ఐటీ హబ్ ను, నాలెడ్జ్ సిటీను, ఫైనాన్షియల్ సిటీను ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మీరు ఐటీ హబ్ చూసుంటారు హైదరాబాద్, మీకు కూడా తెలుసు. ఆర్ ఫైనాన్షియల్ సిటీ, ఆర్ నాలెడ్జ్ సిటీ. అక్కడ వచ్చినటువంటి సంస్థలన్నీ కట్టినటువంటి ఆఫీసులు గానీ, కార్యాలయాలు గానీ, లేకపోతే డెవలప్మెంట్ సెంటర్స్ గానీ, ఇవన్నీ ఏ రకంగా భూములు పొందారు వాళ్ళు? అలాట్మెంట్స్ ద్వారా పొందారు. మేము అట్లా కూడా చేయదలుచుకోలేదు. ప్రతి పైసా ఈ బిడ్స్ ద్వారా చేస్తేనే రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్ర ఖజానాకి వస్తుంది. ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదు, ఎవరికి అన్యాక్రాంతం చేయకూడదు అనేది ఒక ఆలోచన. వచ్చిన ప్రతి పైసాని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాడాలని రెండో ఆలోచన. మూడో ఆలోచన, వచ్చే సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ చూపించడం మూడో ఆలోచన. ఇవన్నీ మొత్తం రాష్ట్రం కోసం ఉపయోగపడే, వ్యక్తులకు ఉపయోగపడే కాదు.